మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో మార్పులు చేర్పులు చేస్తున్న అధిష్టానం టికెట్ ఇవ్వని నేతలను బుజ్జగిస్తోంది. నిన్న ఇవాళ కూడా సీఎంఓకి రావాలని వసంత కృష్ణ ప్రసాద్కు సమాచారం ఇచ్చింది వైసీపీ హైకమాండ్. కానీ ఎమ్మెల్యే వసంత మాత్రం హైదరాబాద్లో ఉన్నారు. ఆయన్ను బుజ్జగించి సీఎంఓకి రప్పించేందుకు వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగారు. రేపు సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలకు కూడా వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉండనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇదే విషయాన్ని ఆయన అధిష్టానం దృష్టికి కూడా ఇప్పటికే చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం కూడా అందుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎంఓకి వసంత కృష్ణ ప్రసాద్ రావాలని ఇప్పటికే 2 సార్లు పార్టీ నేతలు కూడా సమాచారం కూడా అందించారు. నిన్న సాయంత్రం 4 గంటలకి, అదేవిధంగా ఈ రోజు కూడా వసంత కృష్ణ ప్రసాద్ ని సీఎంఓకి రావాలని ఒక పర్టికులర్ టయాన్ని కూడా పార్టీ నేతలు కూడా చెప్పినట్టుగైతే మనకు సమాచారం అందుతుంది. అయితే ఆయన ప్రస్తుతం విజయవాడలో అందుబాటులో లేరు. ఆయన హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. రేపు సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు కూడా ఉన్నాయి. దానికి కూడా ఆయన దూరంగా ఉంటూ హైదరాబాద్ లోనే ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటుగా అధిష్టానం దగ్గరికి వెళ్ళటానికి కూడా ఆయన పెద్దగా సుముఖత కూడా చూపిస్తున్నట్టుగా అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఆయన ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో మంత్రిగా, ఆయన జోగి రమేష్ కి వసంత కృష్ణ ప్రసాద్ కి కూడా మైలవరం నియోజకవర్గంలో పార్టీ పరంగా విభేదాలు కూడా రావడం, ఇదే అంశాన్ని జోగి రమేష్ తనని ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని కూడా పలుసార్లు పార్టీ అధిష్టానం దృష్టికి కూడా కృష్ణప్రసాద్ తీసుకెళ్లడం కూడా జరిగింది. ఇద్దరి మధ్య కూడా సయోధ్య చేసే ప్రయత్నాలు కూడా అధిష్టానం కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది. అయినా కూడా ఈ టికెట్ కి సంబంధించి కానీ పోటీ చేసే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జోగి రమేష్ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని గతంలో కూడా అధిష్టానం దృష్టికి వసంత కృష్ణ ప్రసాద్ తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అధిష్టానం నుంచి కూడా కృష్ణప్రసాద్ కి అండగా ఉంటామని కూడా అధిష్టానం గతంలోనే హామీ ఇచ్చినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయడానికి విముఖత చూపించిన పరిస్థితి కనపడుతుంది. మరి అధిష్టానం పెద్దలు మాత్రం ఆయన్ని జగన్ దగ్గరికి తీసుకెళ్లి మరోసారి మాట్లాడించే ప్రయత్నాలు అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు పుట్టినరోజుకి వేడుకలకు కూడా అందుబాటులో లేరు కాబట్టి ఆ తర్వాత 21వ తేదీ తర్వాత ఏమన్నా కృష్ణప్రసాద్ ని సీఎంఓకి తీసుకెళ్లి జగన్ తో భేటీ చేయించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. సంతోష్, థ్యాంక్ యూ శ్రీకాంత్.